ప్రథమంగా మన తిరుపతి జిల్లాలో ఈ నెల సెప్టెంబర్ 14న 15వ తేదీలలో జరగనున్న జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ ను దేశం గర్వించేలా కలిసికట్టుగా నిర్వహిద్దామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాన్ఫరెన్స్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈ నెల 14, 15వ తేదీలలో తిరుపతి జిల్లా నందు జరగనున్న జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ ను దిగ్విజయంగా నిర్వహించడానికి లైజన్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించడంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ మన రాష్ట్రం, మన జిల్లాలో మొట్టమొదటిసారిగా జరుగుతుందని, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి మహిళా ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారని, ఇతర రాష్ట్రాల నుండి విచ్చేసే ప్రముఖులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా, అవాంతరాలు ఏర్పడకుండా మౌలిక వసతులను కల్పించాలని, దానికి తగ్గట్లు లైజన్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు 4 రోజుల పాటు విధులు కేటాయించిన ప్రతి అధికారి సమన్వయంతో లోటుపాట్లు లేకుండా వారికి కేటాయించిన విధులను నిర్వహించాలని తెలిపారు. అలాగే మన జిల్లా గురించి అందరూ గొప్పగా చెప్పుకునే విధంగా విచ్చేసే ప్రముఖులతో సానుకూలంగా, గౌరవప్రదమైన భావంతో వ్యవహరించాలని, వారి మన్ననలు పొందాలని తెలిపారు. ప్రముఖులకు ఏర్పాటు చేసిన వసతి గృహాలలో హెల్ప్ డెస్క్లను, వైద్య ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వారికి వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు, ప్రోటోకాల్ ఏర్పాట్లపై విభాగాల వారీగా అధికారులకు విధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి ప్రముఖులు వస్తున్నారని, ఈ జాతీయ మహిళా సాధికారిత కాన్ఫరెన్స్ కు దగ్గుబాటి పురంధేశ్వరి చైర్పర్సన్ గా వ్యవహరిస్తారని తెలిపారు. మహిళా సాధికారిత నాయకత్వం, ఉపాధి అవకాశాలు, సామాజిక, రాజకీయ రంగాలలో మహిళల భాగస్వామ్యంపై చర్చలు జరిపి విధానపరమైన సూచనలను చేయడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో విజయవంతమైన మహిళా సాధికారిత మోడల్స్ ను ప్రదర్శించనున్నారని తెలిపారు. తిరుపతిలో ఈ జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ జరగడం మన రాష్ట్రానికి, జిల్లాకు ఎంతో గర్వించదగ్గ విషయమని తెలిపారు. జిల్లాలో అన్ని విభాగాల సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరి మన్ననలు పొంది వచ్చిన ప్రముఖులు తిరుపతిలో జరిగిన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారని తెలిసేలా అందరూ అధికారుల సమన్వయంతో వారి విధులను నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైజన్ అధికారికి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి శిక్షణ తరగతులు నిర్వహించి వారికి వచ్చే ప్రముఖులతో ఎలా వ్యవహరించాలనే విషయాలపై తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లైజన్ అధికారులకి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి శిక్షణ తరగతులను నిర్వహించి వారికి వచ్చే ప్రముఖులతో ఎలా వ్యవహరించాలనే విషయాలపై తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ కార్యాలయం సిబ్బంది, రెవెన్యూ డివిజన్ అధికారి రామ్మోహన్, ప్రోటోకాల్ డెప్యూటీ కలెక్టర్ శివరాం నాయక్, జిల్లా అధికారులు, లైజనింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.